వర్షార్థమష్టౌ ప్రయతేత మాసాన్ నిషార్ధమర్థం దివసే యతేత వార్ధక్యహేతోర్వయసా నవేన పరత్రహేతో రిహజన్మనాచ. అంటే దీని మీనింగ్ ఏంటంటే మనిషికి ముందు చూపు ఎంత అవసరమో తెలియజెప్పే ఒక మంచి శ్లోకం అన్నమాట. దీని మీనింగ్ చూడండి, వర్షంలో బయటికి వెళ్ళడం కష్టం కనుక వర్షకాలానికి అవసరమైనవన్నీ మిగతా 8 మాసాల్లోనే మనం సమకూర్చుకోవాలి. అలాగే రాత్రి వేళ చీకటి కనుక రాత్రికి అవసరమైనవన్నీ పగటిపూటే పొందుపరుచుకోవాలి. ముసలితనం మీద పడేసరికి శక్తి సన్నగిలిపోతుంది కనుక వార్ధక్యంలో ప్రశాంతంగా ఉండడానికి అవసరమైనవన్నీ వయసులో ఉండంగానే సమకూర్చుకోవాలి. అలాగే పరలోక జీవితానికి అవసరమైనవన్నీ అంటే పుణ్యము, జ్ఞానము మొదలైనవన్నీ ఇహలోకంలో అంటే ఇక్కడే సంపాదించుకోవాలి అని అర్థం. ఇది మధురా నగరంలో ఒక వైష్ణవ పండితుడు తనతో పాటు తీర్థయాత్రలు చేస్తున్న తోటి వైష్ణవుడితో చెప్పిన మాట. భోగభాగ్యాలు, కామసుఖాలు అనుభవించటమే జీవితమని అనుకున్న మత్స్యధ్వజ మహారాజు మనస్సును మార్చిన మాట. ఆయన జీవితాన్ని మలుపు తిప్పిన మాట. మనిషికి ఉండవలసిన ముందు చూపు ప్రాధాన్యాన్ని గురించి చెప్పే మాట. మానవాళికి మాటి మాటికి గుర్తు చేసుకోదగిన మాట ఇది. జై శ్రీరామ్.